చిన్న చేప అయితే తాత వాళ్ళది. సో వర్షం కూడా ఫుల్ వస్తాం, జోరుగా వస్తాం కదా. చూడండి ఎంత వర్షం వస్తుందో. మా చైత్రబాబు ఎక్కడ ఉంది ఎట్లా వస్తావు మళ్ళీ పరిశానికి ఇట్లా మాకదే పరిశానికి ఇస్తావు నాకు నువ్వు ఏడా అక్కడైతే అగ్గి తలిపిస్తాడు కదా. ఆడ మంటలు ఇస్తాయి మొత్తం, మంటలు ఇవ్వాలి. వర్షం పోతే మొత్తం కారు వస్తుంది ఎట్లా వస్తుంది. కారు మంచిగా డబ్బులు ఉంటే అన్నీ వస్తాయి. చేసిన బేట వర్షం ఎట్లా వస్తుంది విషయం. చేసి పెట్టు ఆడినా దాని మీద. ఇప్పుడు చూసి ఉల్టా వేసింది, చూసి తీసి ఉల్టా వేసింది. ఇగో రాగానే ఇగో అరే 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 పడుతుంది బేట పడుతుంది. వదిలే వదిలే అయితే నేనైతే ఈ ఆయిల్ క్యాన్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. తిను కానీ నిన్న కట్ చేసి మొత్తం ఎండకు పెట్టాను ఈ క్యాన్. ఇప్పుడైతే మట్టి నర్సరీ నుంచి తీసుకొచ్చే మట్టి తినకు జారుకో. ఇగో పట్టుకుంటారు కొట్టి మీరు కొట్టు జరుగు మట్టి నాకు ప్రాణం. మట్టి జరుగు ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చాను. లేపు ఒకసారి లేపు కొద్దిగా లేపు లేపుతా. అది పట్టుకో ఎవరు పట్టుకో కొట్టాను చనిపోతాను. ఇంకే కలుపుతున్నాను. ఆల్రెడీ కలిపేసిన, ఇంకోసారి అయితే మంచిగా కలుపుతా. నేను కలిపిన తర్వాత కూడా మా ఆయన కలుపుతాడు, కానీ నేనైతే కలిపిస్తా. నా వంతు ఇది. మా ఆయన అయితే మంచిగా కలుపుతాడు, నేను కలుపుతా కానీ అంత సెట్ కాదనమాట నాకు. మా ఆయన అయితే మంచిగా కలుపుతాడు, ఇట్లా తిప్పుతాడు, గిర్ర గిర్ర తిప్పుతాడు, నా చైన్ వస్తుంది. ఏమైంది? తింటున్నాను నేను, మిర్చిలు తింటున్నానా? మీరు తింటున్నారు, నేను తింటున్నానా? అక్కడ స్టఫింగ్ కూడా రెడీ చేసేసాను అనమాట. మిర్చిలు కూడా కట్ చేసిన. ఈరోజు మా ఆయన ఏం చేయలేదు, నేను చేసి ఇక్కడ క్లీన్ చేసిండు మా ఆయన అయితే. ఇవి కోడిపిల్ల నిన్న ఎవరో బుద్ధి చంపుడు, ఒక కోడిపిల్ల అయితే చచ్చిపోయింది ఫ్రెండ్స్. నిన్న అయితే ఎవరో బండి ఎక్కిచ్చిండో ఏమో ఎక్కిచ్చారో కానీ పొట్టాల నుంచి పేగులు వెళ్ళినాయి. ఆ చెట్లు నాటినాయి అయితే అక్కడ పెట్టిన. మా ఆయన అయితే ఎవడైనా తొక్కుతాడు చూసుకోండి. చైత్ర బాబు అయితే వచ్చింది. నాకైతే ఈ మధ్యలో కొంచెం భయంగా ఉండే, ఎందుకంటే వర్షం కూడా వచ్చింది కదా. ఆమె ఎట్లా చూస్తాను కోస్తుంది పెట్టాలి. ఇట్రా ఇట్రా వదిలే వదిలే వదిలే. నీకు తెలియదా? నాకు తెలుసు, బాగా చిక్కగా ఉన్నాయి కొన్ని నీళ్ళు సరిపోతుంది. మిర్చిలు వేస్తావు, నీకు తెలియదు. నువ్వు లేనప్పుడు నేను చేస్తా, మా ఆయన లేనప్పుడు నేను చేస్తే తింటారు ఫ్రెండ్స్. మా ఆయన ఉంటే ఇక అంత మా ఆయన మంచిగా చేస్తారనమాట నాకన్నా. మా ఆయన ఉంటే గిరాకీ ఫుల్ ఉంటుంది, నేను చేస్తే అంతంత మాత్రం ఉంటుంది. టేస్ట్ అండి వేసింది రెండు. పిండి కలపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నా పని అయిపోయింది. ఇక్కడ మా ఆయన పని ముగ్గులు ఉంది. ఇప్పుడు మిర్చి చేస్తారు. క్లైమేట్ కూడా చల్లగా అయిపోయింది మొత్తం. స్టఫింగ్ మిరపకాయలు కొన్ని కట్ చేసిన నా వంతు, మొత్తం నువ్వు కట్ చేయాలి. మళ్ళీ గిరేగా సరే ఎట్లా సరిపోదు. ఈరోజు చల్లగా కూడా ఉన్నది ఫ్రెండ్స్. వర్షం 2 గంటలకు స్టార్ట్ అయింది, ఇక వస్తానే ఉన్నది. ఇప్పుడు కూడా కొంచెం ముసురుగా పడుతుంది. చీమలు అయితే పోయినాయి.
నేను మొత్తం సెట్ చేసినాము కుర్చీలు సెట్ చేయాలి అట్లా వెళ్ళిపోయి ఇంటి వచ్చిన కొద్దిగా ఏం రాస్తారు దాని మీద ఎక్కుతుంది రాస్తాను ఆ ఫ్రిడ్జ్ మీద రాస్తాను ఈమె చెప్పింది ఈమె రాస్తాను ఇప్పుడు ఏం రాస్తున్నా బేటా ఏంటి ఆమె వేసుకున్నది నిజమా నిజం లే అక్కడ సీసాలు నింపాలి సీసాలు అడ్డిగా ఉన్నాయి పడిపోతే పగిలిపోతాయి నిజం చెప్పాలంటే స్టిల్ ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాను. వీడియో చూసి నీళ్ళు తిరిగి వద్దంతా టీచర్ అమ్మ ఆదివారం వస్తే చికెన్ సెంటర్ అమ్మ ఇప్పుడు లేదు ఇక వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట ఎక్కువ గిరాయికుంటే లేకుంటే వాళ్ళ డాడీని నిజం చెప్పు నిజాన్ని ఇప్పుడు అంటే ఎందుకని ఏడిపోతాయి నిజంగా అన్నయ్య ఇప్పటికి కూడా నీళ్ళు ఆ వీడియో చూస్తే ఏడిపచ్చిందట ఎందుకో వాళ్ళ అన్నయ్య దాన్నే అంటారు అన్న చెల్లెలు రిలేషన్ బిట్వీన్ ద మాకు అవి ఏమనంటే రిలేషన్ బిట్వీన్ ద ఏమనగా ఏమన్నాడు మొత్తలేదు ఇద్దరు పడతారు కింద పడి కింద పడి కింద పడి ఆమె చెప్తే ఏంటో అంద ఒకసారి అడుగు గిరాకీ లేదు ఇప్పుడు వస్తుంది గిరాకీ అన్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎట్టున్నాడు రేపు అది ఉంది కదా అక్కడే దిగచ్చు కదా ఇక్కడ ఎందుకు వచ్చినాం శారీ అదినా ఏం ప్యాక్ ఆ బ్యాగులు ఉంది శారీ ఫంక్షన్ కట్టుకున్నాయి కూడా గిరి ఫస్ట్ వాయి అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకో వాయి అయితే ఇక వస్తే వేస్తాం లేకుంటే లేదు మా ఆయన ఇస్తారు ఇక ఫస్ట్ అయితే నేను చేసాను గ్యాస్ తక్కువ చేసి పెట్టాను ఆయన అయితే ఇక మిక్చర్ చేస్తున్నాడు గిరాకీ అయితే ఫుల్ ఉన్నదనమాట ఇప్పుడు లోపల కూర్చొని ఉన్నారు చాలా మంది ఇక వాయిల్ వేసి ఉంచింది అనమాట 2-3 వాయిల్ వేసి ఉంచింది అవి అయితే అయిపోయినాయి మళ్ళీ అయితే ఇప్పుడు వేస్తున్నారు మా ఆయన మా కృతిక పాప చూడండి ఏం చేస్తున్నావు పడతాను షిప్ అని ఒక ఆమె గెంతుడు ఒక ఆమె గెంతుడు పడతాను చూడు అన్నం కూర అయితే వండేది ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూర అయితే వండలేదు ఇప్పుడైతే వండుతా చీకటి పడిపోతుంది టైం వచ్చేసి 7 అవుతుంది ఇప్పుడు ఇదిగోండి 6:40 అవుతుంది కరెక్ట్గా ఇక కోళ్ళు అయితే కమ్మేసిండు మా ఆయన నేనైతే కమ్మలేదు కోళ్ళు అయితే కమ్మేసిండు వర్షం వచ్చి మొత్తం తొందరగానే వెళ్ళినాయి కోళ్ళు వర్షం రాకపోతే తొందరగా వెళ్ళవు వీళ్ళైతే మా అమ్మ వాళ్ళ ఊరి వాళ్ళు ఆర్డర్ చెప్పిండు అనమాట ఒక 80 రూపాయలు అయి చెప్పిండ్రు అనుకుంటే మొత్తం 80 రూపాయలు అయి ఆర్డర్ చెప్పిండు మా పెద్ద బాగా వచ్చిండు పట్ట తీసేసిండు అంట ఇదిగోండి హాయ్ చెప్తాను మాటలు రావు పాపం మా ఆయన వల్ల పెద్దన్న గిరాకీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అయితే అయిపోయినాయి పిండి స్టఫింగ్ అన్ని మిర్చిలు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇవి కొన్ని మిగిలినాయి ఇక్కడ కూడా అయిపోయినాయి మసాలా కూడా ఏంటది బటర్ఫ్లైయా ఈరోజు అయితే గిరాకీ వచ్చేసి 700 రూపాయలు అయింది ఫ్రెండ్స్ 400 అన్ని ఖర్చులకు పోగా 300 అయితే మిగిలినాయి బటర్ఫ్లై అది బటర్ఫ్లైయా ఏమో పట్టుకుందామా ఇప్పుడైతే షాప్ అయితే క్లోజ్ చేసిన ఇట్లాంటి మిర్చిలు ఉండాలి ఇది ఖరాబ్ అయింది కదా ఖరాబ్ అయింది అంత పెద్ద మిర్చి అది ఒక్కటే వచ్చింది ఇట్లా ఇది ఒక్కటే వచ్చింది మిర్చిలు మొత్తం అయిపోయినాయి ఆయిల్ అయితే కొంచెం ఉంది అది పడేయాలి ఇక ఇప్పుడైతే షాప్ మొత్తం క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే భజన స్టార్ట్ అవుతుంది మా ఊళ్ళో మొత్తం 2700 రూపాయలు అయితే అయినాయి 27 కాదు 2600 మొత్తం కలిపేసి 12th డే 2-3 డేస్ అయితే చేయలే ఇక మా హెల్త్ బాగాలేక అట్లా చేయలేదు అనమాట ఇప్పుడు షాప్ క్లోజ్ చేస్తున్నాను బటర్ఫ్లైయా బట్టర్ అనుకుంటున్నా బట్టరా షాప్ అయితే క్లోజ్ చేసుకుంటాం ఇంకా గర్వ ఏం చేయకు ఆపరేట్ చేసుకుంటాను ఇలా పడతావు
ఈ చేతి జరుగు చేతులు జరుగు పట్టగా ఆమె నుంచి మా అమ్మ పాడపాడంటే పోతుంది. చేతులు పడకు ముందు పడకు నోట పెట్టదు కూడా పెట్టాడు. జరుగు పెట్టా మొత్తం పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక ఈ గ్యాస్ స్టవ్ మొత్తం ఇవన్నీ పెట్టేసి ఎవరిది ఇదిగోటే ఇరిగిపోయిందా తీసుకో. పడతాడు పోకు పడతావు బాగా తల మొత్తం మీరు బాగా సేపు రావట మీ చిలపై బాగా సేపు తొందరగానే స్టార్ట్ చేసి అంటే అన్నం తినలే వాళ్ళ డాడీతో తింటాను. ఇప్పుడేమో ఆవలిస్తా ఉన్నాయి ఏంటిది కూడా ఇరిగిపోయింది. అది ఇరిగిపోయిందా? నోట్లో పెట్టుకున్నా ఇరిగిపోయింది. అది ఇక్కడ ఉన్నది ఇరిగింది. చీల పడ్డది ఉన్నాయి. చీల పడ్డది ఏ తవేరా ఏమంటలేదు అట్టిగా చీ అంటే పోయింది. చూస్తాను నాకు అట్టిగా చూస్తానా సోకే 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 కొన్ని వస్తాను. కోడైతే ఇక్కడనే కూర్చుంటుంది. ఇక్కడే గుడ్డు పెట్టింది. ఇక్కడే ఇక పిల్లలు పొందుతారు. మా ఆయన డైలీ దానికి అప్పుడు మొదలైతే స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గర. నేను తినే వరకు బంద్ అవుతుంది. 10-10:30 అయితే నేను తిరిగి పండుకునేవారు. 10:30 అయితే అవుతుంది. మళ్ళీ పొద్దున లేవడతా. పొద్దున 5 మళ్ళీ లేవబడుతుంది. ఊరంతా పండుకుంటా ఏమైంది తీసుకెళ్దాం ఫస్ట్. అయితే ఇక ఊర్లో వాళ్ళు కూడా చేరి బాబా ఇది తీసుకో తీసుకెళ్తావా? ఇలా తీసుకెళ్ళు. కింద పడే మరి ఏం పట్టినా పెట్టను? ఏం పట్టినా? ఏంటి అది? చీ అంటున్నది అంట. అంటున్నది. ఫోన్ పడుతున్నా. మొత్తం అయితే క్లోజ్ చేస్తాను. తుడిచేస్తాను నేనైతే. ఇప్పుడైతే షాప్ అయితే క్లోజ్ చేస్తాం. ఇక మొత్తం అయితే అయిపోయింది. ఈ పాప కృతిక చైతు పాప అక్కడ ఉంది. కృతి పాప అయితే పట్టుకుని అటు ఇటు ఉరుకుతుంది. మొత్తం అయితే సదరేసులు అవుతుంది. ఈ ఫిక్స్ తీసేది ఉన్నాయి. ఇక కొద్దిగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్.
మొత్తం షాప్ అయితే క్లోజ్ చేస్తాం మేము. మొత్తం అయితే క్లోజ్ చేసాం. మొత్తం అయితే తుడవాలి. తుడిచేసి పెట్టేస్తే పొద్దున అయితే మంచిగా ఉంటుంది. మళ్ళీ యాక్చువల్లీ పొద్దుల చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి గిరాకీ ఎక్కువ ఉంటుంది. మేము పొద్దుల మిర్చి తీసుడు అయితే లేదు, లేకపోతే మంచి గిరాకీ అవుతుంది అని పొద్దుల మాకు సెట్ అయితే లేదు అన్నట్టు. కొన్ని మిర్చి తుడుక్కలు ఉన్నాయి, ఏం పనికిరావుగా. ఏ పది జెండా ఉందని పొద్దున్న పోతా పెడపోవా పోతా పో. మొత్తం అది క్లీన్ చేసినాం. పొద్దున అయితే కడిగి పడుతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇక అన్నం తినేస్తాము. అయినా మొత్తం ఇగో స్టార్ట్ చేసామా? ఇప్పుడే 2 డ్రెస్లు అయినాయి పొద్దున్న నుంచి. మళ్ళీ భయం లేదు నీకు. భజన చేస్తాను. ఎట్లా చేస్తాను భజన? ఎగురుతానంటారు. ఎగురుతలేరు. కట్ట తగ్గుతుంది, దేవాలవుతాయి. జరు చూసినా కొడతాయి. ఎందుకు కొడుతున్నావు? ఇన్ని కొడతారు ఫస్ట్. డాడీ కొడతాను. బంద్ చేద్దాం, అన్నం తిందాం. ఇక షాప్ ఇప్పుడైతే షాప్ అయితే క్లోజ్ చేసినాం ఫ్రెండ్స్. కాలు చేతులు కడుక్కొని అందరం ఇక అన్నానికి కూర్చున్నాం. గింజల కూర అయితే చేసిన పొద్దున్న తాత తీసుకొచ్చిండు కదా, అలచెంతకాయ గింజలు, వాటి అయితే కూర చేసిన. తిను. అక్కడ నుంచి తీసుకొచ్చారు అనమాట. మళ్ళీ ఏం పడా చేతి కలపాలి నీకు? కలపాలనా? కలిపియా. ఇగో తీసుకో. అయితే గింజల కూర. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. ఇప్పటికే లేట్ అయిపోయింది, 9 అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.